ఎంజీరావు గారు, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. మరి దురదృష్టం ఏంటో కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రతిరోజు కూడా రాజకీయమే. అది ప్రజలకు ఉపయోగపడే విషయం కాదు. భక్తుల మనోభావాలతో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరుగుతూ ఉంటే ఇక్కడ కాళేశ్వరం అవ్వచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, రకరకాల స్కాములకి సంబంధించి తెలంగాణలో రాజకీయం జరుగుతున్న పరిస్థితి. అండ్ అంబటి రాంబాబు అరెస్ట్ చూసాం, జోగు రమేష్ ఇష్యూ చూసాం, తిరుమల లడ్డు మీద ప్రతిరోజు కూడా ఏ రకంగా రాజకీయం జరుగుతుందో మనం ప్రతిరోజు కూడా చూస్తున్న పరిస్థితి. అండ్ తెలంగాణలో కూడా ఇంచుమించుగా అదే రాజకీయం ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగబోతూ ఉన్నాయి కదా త్వరలో. సో ఇక్కడ మనం నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా అద్భుతమైన ప్రగతితో అభివృద్ధిలో కొనసాగుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ అనవసర రాజకీయాలు జరుగుతూ ఉంది. మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంబటి రాంబాబు, జోగి రమేష్, తర్వాత తిరుపతి లడ్డు వ్యవహారం, అక్కడ మొత్తం పాలిటిక్స్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఇదే విధంగా తెలంగాణకు వస్తే కేసీఆర్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విషయం, కాళేశ్వరం, ఇక్కడ మొత్తం పొలిటికల్ ఎక్కడికక్కడ డైవర్ట్ అయిపోయింది. అంటే మీడియా పీపుల్ అందరినీ అటెన్షన్ అంతటిని అన్నెసరీ పొలిటికల్ ఇష్యూస్ మీదకి డైవర్ట్ అయిపోయింది. కానీ బడ్జెట్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లోనే నిధులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 ప్రకారం చాలా అన్యాయం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కకి ఎట్టే బంగాళాఖాతంలోకి విసిరేయడం జరిగింది. బోత్ వైసీపీ విసిరేసింది, టీడీపీ విసిరేసింది, ఇప్పుడు కూటమి కూడా విసిరేసింది. మరి దానికి సరిపడా నిధులు తెస్తున్నారా? బడ్జెట్లో రాలేదు. దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడ వైసీపీ నాటకం ఆడుతుంది, కూటమి నాటకం ఆడుతుంది అనేది ప్రజల ఒపీనియన్ అండి ఇది. ఎందుకంటే వైసీపీ అక్కడ బీజేపీని నిందించే పరిస్థితి వైసీపీకి అసలా లేదని కేసుల వల్ల. తర్వాత కూటమి చూస్తే మాకు చాలా బాగుంది, బడ్జెట్ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, దేశ సమగ్రతకి, దేశ అభివృద్ధికి, అద్భుతంగా వికసిత భారత్కు ఉపయోగపడుతుందని కూటమి నేతలు చెప్పడం. కానీ వచ్చాయా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫండ్స్ ఎందుకు సరిపోవు ఆంధ్రప్రదేశ్కి? ఎందుకంటే పోలవరంకి ఇచ్చిన నిధులు ఎక్కడ సరిపోతాయండి? అది ఏడీబీ లోన్స్ ఆల్మోస్ట్. పోలవరం ఎత్తు కూడా 41.5 మీటర్లు తగ్గించారు 45 మీటర్ల నుంచి. దానివల్ల కూడా పోలవరం విలువ లేకుండా పోతుంది. తర్వాత పోలవరంకి ఇచ్చిన నిధులు 2027 లోపు కంప్లీట్ చేస్తాం. మరి ఇచ్చింది ఎంత అండి? ఎక్కడ కంప్లీట్ అవుతుంది? అది ఆల్రెడీ దాని రేటు కూడా పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా, ఎందుకంటే డిలే అవడం వల్ల. ఆర్ఆర్ పాలసీ ఇంక్లూడ్ చేస్తే 67,000 కోట్లు కూడా ఎందుకు సరిపోవు. ఇప్పుడు బడ్జెట్ నిధులలో స్టేట్ గవర్నమెంట్ ఎలా 2027 కంప్లీట్ అవుతుంది? లేదు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అనేది విషయమే మాట్లాడలేదు. చాలా డేంజరస్. అవి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయితే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టే. ఎందుకంటే అది ఉక్కు కాదండి, అది ఆంధ్రుల హక్కుకు సంబంధించింది. అది చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. తర్వాత రైల్వే జోన్కి సంబంధించి చాలా సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా ఫాస్ట్ అని రైల్వే మంత్రి అంటారు. వైజాగ్ రైల్వే జోన్ ఇంకా అలాగే ఉంది. కోస్టల్ కారిడార్ అని, తర్వాత ఈ ఫ్రైట్ కారిడార్ అని, రేర్ ఎర్త్ అని, అవి జనరల్గా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఏమి ఇవ్వలేదండి, మిగిలిన 4 రాష్ట్రాలతో కల్పించారు. ఇంకా చిన్న చిన్న ఫండ్స్ వచ్చినాయి. తర్వాత ఏఐ సంబంధించి, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఇవి వచ్చేసిన అవన్నీ జనరల్గా వచ్చినాయి. తర్వాత ఇదే టైంలో 16th ఫైనాన్స్ కమిషన్ వల్ల ముఖ్యంగా సదరన్ రాష్ట్రాలు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి నిధులు తగ్గిపోతున్నాయి. 42 నుంచి 41% తగ్గించారు. ఈ బీబీజీ రామ్జీ పథకం ప్రకారం మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో వచ్చిన దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర నిధులు సరిపోవు. అంటే ఆంధ్రప్రదేశ్కి తీరని ఘోరమైన అవమానం జరిగినట్టే. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు అక్కడ నిధులు ఇవ్వాలి. అది కాకుండా బడ్జెటరీ నిధులు కూడా తక్కువే. కాబట్టి ఈ విషయం మీద పరిశీలించిన సమయంలో వైసీపీ మాట్లాడలేదు. ఎందుకంటే కేసులు భయం, బీజేపీని నిందించలేదు. కాబట్టి అది డైవర్ట్ చేయడం దానికి ఉపయోగపడింది. కూటమి నిందించలేదు. ఎందుకు అనేది కారణాలు, కానీ కూటమి అందుకే ఇక్కడ లడ్డు వ్యవహారాన్ని అంబటి జోగితో మొత్తం పని అయిపోతుంది. ఈ మధ్యలో పార్లమెంట్ సమావేశం అయిపోతుంది. కూడా ఒక్క రకంగా చెప్పాలంటే తెలంగాణకు ముందు చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 21 మంది కూటమి ఎంపీల వల్లే మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రూల్ చేయగలుగుతుంది. మరి అలా జయలలిత, కరుణానిధి గారు తమిళనాడుకి ఎన్ని తెచ్చుకున్నారండి? ఈరోజు తమిళనాడు ప్రగతి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లు కలిసినా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎక్కువ. రెండో అతిపెద్ద రాష్ట్రం అనమాట ఎగుమతుల్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, టెక్స్టైల్లో, ఈవెన్ ఐటీలో, అన్నిట్లో టాప్ మోస్ట్ స్టేట్ ఏదంటే తమిళనాడు అనమాట. $1 ట్రిలియన్ దగ్గరగా ఉంది దాని ఎకానమీ. అలాంటి తమిళనాడు నేతలు తెచ్చుకున్నట్టు ఆంధ్ర నేతలు ఈరోజు గవర్నమెంట్ రన్ అయ్యేదే కూటమి వల్ల. అంతటి అద్భుతమైన స్థితిలో ఉండి వీళ్ళు అడగపోతే ఇప్పటికి బడ్జెట్ ఇచ్చేసిన అక్కడ అప్రోప్రియేషన్ బిల్లు, ఫైనాన్స్ బిల్లు ఇంకా డిస్కషన్స్ ఉన్నాయండి, ఇంకా ఆమోదం అవ్వదు.
ఒకవేళ 21 మంది కూటమి ఎంపీలు మేము బడ్జెట్కు ఆమోదించము, మేము ఓటేయమంటే మోడీ గారు పదవి అయినా పోతుంది. ఆయన దిగి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు ఉంది. అలా డిమాండ్ చేయాల్సిన పరిస్థితిని సింపుల్ గా డైవర్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జోగి రమేష్ వ్యవహారం, ఇంటి మీద దాడి, తర్వాత అంబటి వ్యవహారం, ఈ రెండు అతిపెద్ద అయిపోయినాయి. ఇప్పుడు లడ్డు వ్యవహారంలో టీడీపీది చంద్రబాబు నాయుడు గారు తప్పుదా, వైసీపీది తప్ప అంటే ఇద్దరిది తప్పని తేలింది. జంతువులది కొవ్వు లేదు లడ్డూల్లో సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం, కానీ అది సింథటిక్ మెటీరియల్, నాన్ మిల్క్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ లేదు. అంటే వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జంతువులు ఉంది, కొవ్వు ఉందని చెప్పారు, అది లేదు, ఆయనది తప్పు అయింది. అంటే లడ్డు వ్యవహారం రాజకీయానికి ఇద్దరు వాడుకున్నారు, ఇద్దరు తప్పే. వెంకటేశ్వర స్వామికి వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో ఇద్దరు తప్పించుకుని నీ తప్పు అది ఒక వ్యవహారం, దాని నుంచి తప్పించు. ఒక అద్భుతంగా పొలిటికల్ గేమ్ నడుస్తుంది. పీపుల్ అయితే చూస్తున్నారు. ఇట్స్ అ డైవర్షన్ గేమ్ అని అర్థం అవుతుంది. పుణ్యకాలం వెళ్ళిపోతుంది అనేది పీపుల్కి అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్స్ కైనా అర్థమవుతుంది. ఇక తెలంగాణకు వస్తే సిట్ వ్యవహారం, కేసీఆర్ గారిని పిలవడానికి ఇదే సమయమా? ఎందుకంటే బడ్జెట్లో నిందించాల్సిన సమయం. ఇలాంటి కేసీఆర్ గారి విషయం, ఫోన్ ట్యాపింగ్ విషయం అన్నెసరీ, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నది. ఇప్పుడే కేసీఆర్ గారిని పిలిచేయడం, బడ్జెట్ కోసం మాట్లాడాలి, బడ్జెట్లో నిధుల కోసం మాట్లాడాలి. ఇక్కడ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని, మున్సిపల్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్, స్టేట్ ప్రయోజనాలు ఇంపార్టెంట్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకిలో ముఖ్యమైన విషయాల మీద, ఈ బడ్జెట్ సంబంధించిన ఇంకా ముఖ్యమైన విషయాల మీద మాట్లాడాల్సిన సమయంలో, తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ స్టేట్లో బడ్జెట్లు కూడా రాబోతున్నాయి, బడ్జెట్ సెషన్లో. ఇలాంటి సమయంలో అద్భుతమైన సమయాన్ని పబ్లిక్ గ్లేర్ నుంచి, పబ్లిక్ అటెన్షన్ తప్పించడానికి ఒక అద్భుతమైన వ్యూహంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం, వీటి వల్ల పీపుల్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పెరగడం, రాజకీయ నాయకులు రాజకీయాల మీద అవగాహన ప్రతి వాళ్ళలో రావడం వల్ల ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా నవ్వుకుంటూ పరిశీలిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ ప్రయోజనాలు బడ్జెట్లో రక్షించుకోవాలంటే ఇది మంచి సమయం. ఇప్పటికైనా పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిందించి నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి తెస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పీపుల్.